బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి లైవ్ లో అందిస్తారు. రంగాచారి, చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అట్లాగే ఎమ్మెల్సీలు అంతా హాజరయ్యారు. కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. గతంలో మంత్రులుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించేటువంటి వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేపటి నుంచి జరిగేటువంటి సమావేశాల్లో ఎలాంటి అంశాలు లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి, ఏ సమస్యల మీద ప్రశ్నించాలి అనే అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా గత సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఏ పథకాలు, వాటికి సంబంధించిన ప్రజల్లో వాటిపై ఉన్నటువంటి నిరసన కార్యక్రమాలు, వీటన్నిటి మీద కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దాదాపు 420 హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళిన సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలతో పాటుగా అదనంగా 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కుల పరిరక్షణ అనే అంశాల మీద ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీల అమలు పూర్తిగా పక్కకు పోయింది. ఇక ప్రజాస్వామ్య ప్రక్రియకు సంబంధించి కానీ, హక్కుల పరిరక్షణకు సంబంధించి కానీ ఎక్కడా కూడా కనిపిస్తున్న దాఖలాలు మనకు కనిపించడం లేదు. వీటన్నిటి మీద కూడా రేపు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో చర్చ జరుగుతుంది. రేపు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా అధికార పార్టీని పెద్ద ఎత్తున ప్రశ్నించడానికి ఎమ్మెల్సీలు అట్లాగే ఎమ్మెల్యేలు కూడా సమాయత్తం కావాలని కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానంగా రైతు రుణమాఫీ, 100 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి 100 రోజులు గడిచిపోయి ఇప్పుడు ఏడాది కూడా గడిచిపోయింది. ప్రభుత్వం ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవ సంబరాన్ని కూడా జరుపుతూ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా ఇంకా చాలామందిలో, అంటే గ్రామాల్లో దాదాపు 50% మంది రైతులకు ఇప్పటి వరకు కూడా రుణమాఫీ అందినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. చాలా గ్రామాల్లో ఇప్పటికే రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక రైతు భరోసా అనేది పూర్తిగా బోగస్గా మారిపోయింది. ఆయన చెప్పిన దాని ప్రకారం సుమారు ఎకరానికి 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తాను, ప్రతి సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు అందజేస్తానని చెప్పి ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఇది కూడా ఇంకా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి మాత్రం తూతూ మంత్రంగా ఏదో 1-2 ఎకరాలకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే వేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఇంకా 5 ఎకరాల పైబడ్డ రైతులకు కూడా ఇప్పటి వరకు ఆ ఒక్కసారి కూడా రైతు భరోసా అందనటువంటి పరిస్థితి మనం చూసి ఉన్నాం. ఇక అనేక పథకాలు, ఆయన దళిత బంధును కూడా మేము డబ్బులు పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. బీసీ బంధు కూడా డబ్బు పెంచి ఇస్తామని చెప్పడంది. అయితే రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని అంటే రైతు భరోసా అమౌంట్ ఏదైతే ఉందో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేము డబ్బు అందజేస్తామని ఆయన చెప్పడం జరిగింది. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని రేవంత్ రెడ్డి వాగ్దానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా తిరుగుబాటు బావుట ఎత్తుతున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. దీనికి తోడుగా ముఖ్యంగా ఫార్మా సిటీల పేరిట రైతుల వద్ద నుంచి భూసేకరణకు
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు జారీ చేసిందో దానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. గ్రామాలకు వస్తున్నటువంటి అధికారుల్ని పెద్ద ఎత్తున నిలదీస్తున్నటువంటి పరిస్థితి, అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా అంతటా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా లగచర్ల అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గం కొడంగల్కి సంబంధించిన నియోజకవర్గంలో లగచర్లలో రైతులు, గిరిజన రైతులు ముఖ్యంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం, ఆ ఊరికి వచ్చినటువంటి భూసేకరణ కోసం వచ్చినటువంటి కలెక్టర్ని నిలదీసి ఊరి నుంచి పంపించడం కూడా జరిగింది. అధికారులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కేవలం తన కుటుంబ సభ్యుల బాగు కోసం, కుటుంబ సభ్యులకు భూముల్ని ధారాదత్తం చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రశ్నలు అయితే జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఈ ఇష్యూని తీసుకువెళ్ళడం కూడా జరిగింది. మరోవైపు ఇటు మరో ముఖ్య నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఎప్పటికీ బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ దమనకాండని, అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంపై ఒక ఛార్జ్ షీట్ను కూడా విడుదల చేసిన విషయాన్ని మనకు తెలిసిందే. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను వంచిస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో వీటి మీద సుదీర్ఘంగానే చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ వాళ్ళందరికీ అటు ఎమ్మెల్సీలకు శాసన మండలిలో ఎట్లాంటి ప్రశ్నలు లేవనెత్తాలి, శాసన మండలిలో ఎట్లా ప్రభుత్వాన్ని నిలదీయాలనే విషయాల మీద శాసన మండలిలో ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అట్లాగే శాసనసభలో ఎమ్మెల్యేలు ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయాల మీద కూడా చర్చ వాళ్ళకి చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా నిన్న ఒక సాంస్కృతిక చిహ్నంగా, తెలంగాణ ప్రజల సాంస్కృతిక చిహ్నంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ కలిసి జేఏసీ, అప్పుడున్నటువంటి జేఏసీ కావచ్చు, తెలంగాణ మేధావులు, తెలంగాణ రచయితలు, తెలంగాణ కళాకారులు, వీళ్ళంతా కలిసి తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. రేపు ప్రారంభానికి సిద్ధం చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి ఆ తెలంగాణ తల్లి విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతుంది. అటు మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, రచయితలు కావచ్చు, సాంస్కృతికంగా కళాకారులు కావచ్చు, వీళ్ళంతా కూడా కొత్తగా తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి విషయాల్లో జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల్లో చర్చకు పెట్టాలి. ఎప్పటికప్పుడు రోజు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి వంచనని, ప్రజలకు చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా ఎప్పటికప్పుడు నిలదీయాలని చెప్పబోతున్నారు. ఇక మరీ ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి, ముఖ్యంగా రాష్ట్రంలో ఇవాళ శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా మృగ్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా హత్యలు, మహిళలపై అత్యాచారాలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విపరీతమైన క్రైమ్ రేటు పెరిగిపోయి చాలా ప్రాంతాల్లో నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్న పరిస్థితి, మహిళల్ని నడి రోడ్డు మీద చంపుతున్న పరిస్థితి. మొన్న హైదరాబాద్లోని హయత్ నగర్ ప్రాంతంలో ఒక మహిళా కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి పరిస్థితి జరిగింది. ఇవన్నీ అదొక వైపు జరుగుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ చిన్న ప్రశ్న వేసినా వాళ్ళని తీసుకువెళ్ళి జైళ్లలో వేసి కేసులు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేసేటువంటి పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినా కూడా వాళ్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేసి వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి జైళ్లలో పెడుతున్న పరిస్థితి అంతా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద ముఖ్యంగా ఈ నిర్బంధకాండ, మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్బంధకాండ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, ప్రతిపక్షాల మీద కావచ్చు, ప్రశ్నించే వారి మీద కావచ్చు, ఏదైతే దమనకాండ కొనసాగుతుందో దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించాలని కేసీఆర్ వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే మరో గంట వరకు కూడా ఈ సమావేశం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు జరగబోయే సమావేశాల్లో అధికార పార్టీకి పెద్ద ఎత్తున నిరసన శాసనసభ వేదిక మీదుగా తెలియజేయాలని చెప్పి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఓవర్ టు స్టూడియో. రైట్ రంగచారి.